హలో గైస్, వెల్కమ్ టు ఎస్పిసి ఛానల్. మీ ఛానల్, మన ఛానల్, మనందరి ఛానల్. సో గైస్, ఈరోజు మీ ముందుకు నేను వచ్చాను అంటే అది బిగ్ బాస్ టైంలో మీ ముందుకు వచ్చానంటే మీకు తెలుసు, ఎలిమినేషన్ గురించి మనం మాట్లాడతాము. మనం జనరల్గా అన్ని వీడియోలు చేయొచ్చు ప్రతిరోజు, కానీ మనకు టైం దొరకదు. మన వర్క్ గురించి తర్వాత సిల్లీ మాట్లాడడం అనేది మనకి ఇష్టం ఉండదు. అఫ్కోర్స్ చాలామంది ఉంటారు బిగ్ బాస్ రివ్యూ చేసే వాళ్ళంతా సిల్లీ మాట్లాడుతూ ఉంటారు. బట్ ఓకే, ఫైన్. మనం ఇది కూడా ఎందుకు చేస్తున్నాము ఈ బిగ్ బాస్ అంటే మనకు అప్డేట్స్ అనేవి వస్తాయి. వచ్చిన దాన్ని మీతో షేర్ చేసుకోవాలని నేను చేస్తున్నాను. బిగ్ బాస్ సీజన్ 3 నుంచి కూడా మనము అప్డేట్స్ అనేవి ఇస్తున్నాము. ఇనిషియల్గా మనం వాట్సాప్ ద్వారా అప్డేట్ ఇచ్చాము. నా స్టేటస్లో ఈరోజు ఎలిమినేషన్ ఎవరని పెట్టేవాడిని. ఆ తర్వాత నుంచి నేను వీడియోలు చేయడం మిగి చేశాను. సో ఆ విధంగా బిగ్ బాస్ ఎవిక్షన్ గురించి అయితే మేము మీ ముందుకు వీడియోలతో వస్తున్నాను. సో ఇది మన అప్డేట్స్. ఓకే, ఇకపోతే ఈ వారం టికెట్ టు ఫినాలే అని చెప్పేసి ఒక టాస్క్ జరిగింది. అంటే ఈ టాస్క్ అనేది బిగ్ బాస్లో జస్ట్ కామన్ టాస్క్. ఎందుకంటే అదొక కండక్ట్ చేసి డైరెక్ట్గా టాప్ 5లోకి పంపిస్తారు. టాప్ 5 కానీ టాప్ 6 కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దాంట్లో పంపిస్తారు. అటువంటి యాక్టివిటీనే టికెట్ టు ఫినాలే అనే యాక్టివిటీ. ఈ యాక్టివిటీలో రకరకాల గేమ్స్ జరిగినాయి. దాంట్లో రకరకాల మెంబర్స్ గెలిచారు. ఈచ్ రౌండ్లో ఒక్కొక్కరు ఎలిమినేట్ అయిపోయారు. సో ఫైనల్గా ఇదైతే మనం మరొకసారి ప్రజెంట్ క్యాప్టెన్ అయినటువంటి కళ్యాణ్ పడాలనే మళ్ళీ గెలిచాడు. టికెట్ టు ఫినాలే మళ్ళీ కళ్యాణ్ పడాలా గెలిచాడు. సో ఇతను టాప్ 5లోకి అయితే వెళ్ళిపోయాడు. కన్ఫర్మ్ చేసుకున్నాడు తన బెర్త్ని. సో మనకి బాగా చూస్తే మీ ప్రెడిక్షన్స్ ఎవరు గెలవబోతున్నారు అని చూస్తే గిన ఈసారి కప్పు ఈదర్ తనుజ కానీ లేదంటే కళ్యాణ్ పడాలా కానీ మాత్రమే వీళ్ళిద్దరి మధ్యలో ఉంది. సో ఇతను ఆల్రెడీ టాప్ 5కి వెళ్ళకపోయినా కూడా విన్నింగ్ క్యాండిడేట్. సో ఎనీవే ఇప్పుడు టికెట్ ఫినాల్ కూడా అతనే గెలిచాడు. సో దిస్ ఇస్ ద అప్డేట్ గైస్. సో ఇకపోతే ఎవిక్షన్ ప్రాసెస్ ఈ రోజున ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనేది చూస్తే చాలా టఫ్గా ఉంది. మొత్తం ముగ్గురికి తక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకటి సుమన్, సంజన, రీతు. సో వీళ్ళు ముగ్గురు అయితే లీస్ట్ 3లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ అనమాట. సో వీళ్ళలో మనకు తెలిసిన దాని ప్రకారం చివరిలో సుమను, రీతు వీళ్ళిద్దరిని పెట్టేసి వీళ్ళల్లో ఒకరు ఎలిమినేట్ అవుతారని చెప్పేసి లాస్ట్లో వాళ్ళిద్దరిని పెట్టి వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవుతారని ఆ ప్రాసెస్ అనేది జరుగుతుందనమాట. సో ఆ విధంగా లాస్ట్ 2 ఉంది మాత్రం సుమన్ అండ్ రీతు. సో ఫైనల్గా ఎలిమినేషన్ అయితే ఒక షాకింగ్ ఎలిమినేషన్ జరగబోతుంది. సో టాప్ 5లో ఉంటుంది అనుకున్నటువంటి రీతు అయితే ఈరోజు ఎలిమినేట్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. ఈరోజు అని కాదు, ఈ వారం. సో వీక్ 13 ఐ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఇట్. ఓకే, ఈ వీక్ అయితే రీతు ఈజ్ గోయింగ్ టు ఎలిమినేట్. సో రీతు మొదటి నుంచి కూడా డిమాండ్ పవన్ తోటి అయితే క్లోజ్గా ఉండి ఒక లవ్ ట్రాక్ లాగా అది ఇది నడిపేసి ఈ విధంగా ఒక కంటెంట్ అయితే క్రియేట్ చేసిందని చెప్పాలి ఫస్ట్ నుంచి. సో ప్రతి సీజన్లో కూడా ఇలా ఒక లవ్ ట్రాక్ బిగ్ బాస్ వాంటెడ్గా ఒకటి క్రియేట్ చేసేసి అట్లా ఇట్లా పెట్టేస్తాడు. ఇది వాంటెడ్ క్రియేట్ అని కాదు, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంటే కింద వాళ్ళను అది చేసేసి ఉంచుతాడనమాట. సో ఆ విధంగా అయితే రీతు అయితే ఒక కంటెంట్ అయితే క్రియేట్ చేసింది. టాస్క్లు కూడా పర్లేదు, బాగానే ఆడిందని చెప్పుకోవచ్చు. సో అయితే అంత బ్యాడ్గా అయితే బయటికి వెళ్ళట్లేదు. ఓకే, నో ప్రాబ్లం. సో ఇంతకుముందు అయితే రకరకాల సీజన్ 3 కానీ మిగతా సీజన్స్లో నో నీడ్ టు టేక్ ద నేమ్స్ యాక్చువల్లీ. సో వాళ్ళైతే కొద్దిగా బ్యాడ్గానే బయటకెళ్ళారు. బట్ ఇక్కడ మాత్రం బ్యాడ్ అనేది చాలా తక్కువ ఉంది. ఈ సీజన్లో బ్యాడ్గా వెళ్ళే వాళ్ళు ఎవరూ లేరు ఈ యొక్క సీజన్లో. సో బ్యాడ్ అయితే తక్కువగానే ఉంది. సో రీతు గారు అయితే నో ప్రాబ్లమ్, షీ ఈజ్ గోయింగ్ విత్ పాజిటివ్ నోట్. సో ఇకపోతే టాప్ 5లో ఎవరు ఉండొచ్చు అని మీ గెస్ గైస్. మీరు కామెంట్ అయితే చేయండి టాప్ 5లో ఎవరు ఉంటారని చెప్పేసి. ఒకవేళ నెక్స్ట్ వీక్ ఇంకా తెలియదు, అంటే బిగ్ బాస్ స్ట్రాటజీ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. వారము ప్రేక్షకుల యొక్క మైండ్ సెట్ని బట్టి ఓకే ఎలా చేస్తే క్యూరియాసిటీ ఉంటుంది, ఎలా చేస్తే అది షాకింగ్గా ఫీల్ అవుతారు, ఈ విధంగా చెప్పేసి తను వాళ్ళ స్ట్రాటజీ డైరెక్టర్ ఆ టీం అంతా డిఫరెంట్ స్ట్రాటజీస్తో నెక్స్ట్ అయితే మరి టాప్ 5 ఉంచుతారా, టాప్ 6 ఉంచుతారా అనేది అయితే మనకు తెలియదు. ఇంకా కన్ఫర్మ్ అయితే నోట్ మన దగ్గర లేదు. సో ఎందుకంటే ఇంతకుముందు టాప్ 6 కూడా ఉంచిన రోజులు ఉన్నాయి అర్జున్ గెలిచినప్పుడు గత సీజన్లో. కానీ ఇప్పుడైతే మరి టాప్ 6 ఉంచుతారా, టాప్ 5 ఉంచుతారా అనేది మనకు తెలియదు. సో ప్రేక్షకుల ఓట్ల ద్వారా వెళ్తే మాత్రం ఇది లీస్ట్ ఆర్డర్ అయితే ఇది. మరి నెక్స్ట్ వీక్ ఎవరు లిస్ట్లో ఉంటారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది తెలియదు. నెక్స్ట్ వీక్ అయితే టాప్ 5 ఉంటే దట్ ఈజ్ రెడ్దర్ అయితే ఎలిమినేట్ అవ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ
8 మెంబర్స్ ఉన్నారు. ఈరోజు ఒకళ్ళెళ్తే ఇంకా 7 మెంబర్స్ ఉంటారు. 7లో నుంచి 2 అయితే బయటికెళ్ళిపోవాలి. అందుకనే మీకు 2 చూపిస్తున్నాను. ఓకే. సో, టాప్ 5 అయితే ఉంటారు. అది మ్యాటరు. సో, టాప్ 5 టాప్ 6 అనేది అప్డేట్ అయితే మన దగ్గర ఇంకా లేదు. నెక్స్ట్ వీక్ అయితే మనకు తెలుస్తుంది. ఈ వీక్ అయితే రీతు అయితే ఎలిమినేట్ అయ్యేటట్టు తెలుస్తుంది. తెలియటం కాదు అయిపోయింది. సో, ఇది ఈ వీక్ యొక్క అప్డేట్ గైస్. సో, మన ఛానల్ చూస్తూనే ఉండండి. మీ ప్రెడిక్షన్స్, మీ యొక్క ఫీలింగ్సు, అసలు రెస్పాన్స్ కొంచెం కామెంట్ చేస్తే మనకు కూడా బాగుంటుంది. సో, గుడ్. సో, ఇది ఫస్ట్ టైము ఒక మంచి టాప్ 5కు అంటే రీచ్ అయ్యే కొద్దీ మనకు ఉత్కంఠ పెరిగిద్ది. సో, కాబట్టి ఏదో ఒక ఎవిక్షన్ అనేది మనకు షాకింగ్ అనే చెప్పాలి. అది ఒకటి. నెక్స్ట్ ఇంకోటి, మీరు ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ.